బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన స్టేషన్ గన్పూర్ భద్రాచలం ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావులకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పార్టీ ఫిరాయించిన వారిపై అనర్హత వేటు వేయాలంటూ కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు నిన్న విచారించింది. ఓకే సార్. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన స్టేషన్ గన్పూర్ భద్రాచలం ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావులకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పార్టీ ఫిరాయించిన వారిపై అనర్హత వేటు వేయాలంటూ కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు నిన్న విచారించింది. కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావుతో పాటు ప్రతివాదులైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, న్యాయ శాసనసభ కార్యదర్శి, కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 5కు వాయిదా వేసింది. కాగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరటాన్ని సవాల్ చేస్తూ దాఖలైన మరో కేసులో హైకోర్టు గతంలోనే నోటీసులు జారీ చేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, సుజాత పార్టీని విడిచి వేరే ఒక పార్టీలో గెలిచి మరొక పార్టీలో చేరినటువంటి అటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారంగా వీళ్ళు ఒక పార్టీలో గెలిచి మరొక పార్టీలో చేరారంటూ దాఖలైనటువంటి పిటిషన్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద దాఖలు చేసినటువంటి పిటిషన్ లో హైకోర్టు నిన్న విచారించింది. దీనికి సంబంధించి పూర్తి వాదోపవాదనలు విన్న తర్వాత దానికి సంబంధించినటువంటి అంశాన్ని విచారణ కోసం 5వ తారీఖు వాయిదా వేసింది. జూన్ 5వ తారీఖు న్యాయస్థానం కోర్టు నోటీసులు ఇచ్చినటువంటి కోర్టు జూన్ 5వ తారీఖున విచారణ చేసేందుకోసం న్యాయస్థానం ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి స్టేషన్ గన్పూర్ అటు భద్రాచలం ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావులకు తెలంగాణ హైకోర్టు గతంలో నోటీసులు జారీ చేసింది. పార్టీ ఫిరాయించినటువంటి వారిపైన అనర్హత వేటు వేయాలంటూ కుత్బుల్లాపూర్ కు సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద దాఖలు చేసినటువంటి పిటిషన్ హైకోర్టు నిన్న పూర్తి స్థాయిలో విచారణ జరిపి వీళ్ళిద్దరికి కూడా నోటీసులు జారీ చేసింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి విచారణను కూడా చేసేందుకోసం జూన్ 5కు వాయిదా వేసినటువంటి సంబంధించినటువంటి అంశం పైన పూర్తి స్థాయిలో చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి. పార్టీలు ఫిరాయించడం మూలంగా ఆ పార్టీల ఫిరాయింపుతోటి రాజకీయపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తున్నటువంటి అంశానికి సంబంధించి అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి గతంలో కూడా అటు దానం నాగేందర్ పైన కాంగ్రెస్ పార్టీ అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి దానం నాగేందర్ కూడా నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి తెలిసిందే. ఈ క్రమంలో వీళ్ళిద్దరికి కూడా నోటీసులు జారీ చేయడం, అదే అంశానికి సంబంధించి విచారణ 5వ తారీఖు వాయిదా వేయడం అనేటువంటి చర్చనీయాంశంగా మారింది. రైట్, థ్యాంక్ యూ సతీష్.